హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనకు డిజిబుల్ వెల్ఫేర్ కింద మనకు సబ్సిడీకి వాహనాలను ఇస్తున్నారనమాట. అదే రిట్రోఫిటర్ మోటార్ వెహికల్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి బ్యాటరీ వీల్ చైర్స్ తర్వాత చాలా రకాలు ఉంటాయి అనమాట. ఇంతకు ముందు కూడా నేను వీడియో చేశాను. సో దానికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎలా అనేది నేను చూపిస్తాను. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీ దగ్గర ఉన్న గూగుల్ యాప్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ TSOBMMS అని సెర్చ్ చేయండి. తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ విధంగా వెబ్సైట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ డిజిబుల్ వెల్ఫేర్ కింద విడుదల చేసినవన్నీ మొత్తం కార్పొరేషన్కి సంబంధించి అనమాట. పైన మనకు ఇది మైనార్టీకి సంబంధించిన కుటుంబశ్రీకి సంబంధించి, తర్వాత లోన్లకు సంబంధించి మిడిల్లో ఉంది. తర్వాత కిందిది ఉంది ఇక్కడ వెహికల్స్కి ల్యాప్టాప్స్ సంబంధించి అనమాట. దీనిపైన నొక్కండి. మనకు ఇక్కడ పాత నోటిఫికేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, దీనిపైన నొక్కండి. ఇది అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ముందుగాలుగా మనం ఏం చేసి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది మొబైల్ మోడ్లో పెట్టుకుందాము. ఈజీగా లొకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. లొకేషన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మనకు గ్రామ పంచాయతీ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ అడుగుతుంది, ప్రత్యేక విలేజ్ ఏదని. సో ఇవన్నీ తర్వాత బెనిఫిషియరీ డీటెయిల్స్ అడుగుతుంది, లబ్ధిదారుని సంబంధించి. మనకు ఇక్కడ ఫస్ట్ కాల సదరం నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. డిజిబుల్ సంబంధించి సదరంలో ఉండే పేరు విధంగా కరెక్ట్ ఎంటర్ చేసుకోవాలి. అక్కడ ఫాదర్ నేమ్ కూడా సదరంలో ఉండేది చేసుకోవాలి. తర్వాత కాజ్ ఆఫ్ డిజబిలిటీ, వైకల్య కారణం ఏంటి అని ఉంది కదా, యాక్సిడెంటో లేకపోతే మీకు ఏ చిన్న పుట్టుకతో ఉంటే అది టైప్ చేసుకోండి. సో ఇక్కడ ఫాదర్ నేమ్ రాయలేదు, సారీ, మరోసారి మై ఫాదర్ నేమ్ అని రాస్తున్నాను ఇక్కడ, చిన్న నాగప్ప అని. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జెండర్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అర్బనా, రూరలా అంటే గ్రామీణ పట్టణమా అని సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడా, అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. హిందూనా లేకపోతే ముస్లిం, క్రిస్టియన్ అని. హిందూ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీ సేవ క్యాస్ట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసాము. ఓకే, మన క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదా, మన క్యాస్ట్ ఏదంటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసి కింద నెంబర్ నొక్కగానే ఆటోమేటిక్గా పేరు, వాటికి సంబంధించి సబ్ క్యాస్ట్ సంబంధించి వస్తుంది. తర్వాత అక్కడ ఆధార్ కార్డ్ ప్రకారం పేరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఎంటర్ చేస్తేనే మనకు అది ఎలిజిబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు పూర్తిగా ఇవన్నీ చేసినే కదా అయ్యేది. ఓకే, ఎయిడ్ అండ్ అప్లయన్స్ డీటెయిల్స్ అనేవి మనకి వైకల్యానికి సంబంధించి అడుగుతుంది. ఆర్థోపెడికలా లేకపోతే ఇంటలెక్చువలా లేకపోతే ఇయరింగా, విజువల్ అని. నేను ఆర్థోపెడికల్ సంబంధించి పెట్టాను. స్పెసిఫై ఏదంటే నేను స్పైనల్ కార్డ్ పర్సన్ కాబట్టి పర్సన్ విత్ డిజబిలిటీ విత్ స్పైనల్ కార్డ్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. పర్సంటేజ్ ఎంత 83 ఉంది. నేను ఏదైనా చదివానంటే PhD చదవలేదు, మనం డిగ్రీ వరకు కదా, నాట్ అప్లికేబుల్ అని పెట్టాను అనమాట. సో ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్లో ఉండే విధంగా నేను ఎంటర్ చేస్తున్నాను అనమాట. చూసావు కదా, నువ్వు ఆల్రెడీ వీల్ చైర్ తీసుకున్నామని చెప్తుంది అనమాట. సో కాబట్టి మనం అప్లై చేసుకోలేము. మనకు అవైలబుల్ ఉండేది ఓన్లీ ఫోల్డింగ్ వీల్ చైర్ మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇంతకుముందు వెహికల్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు అయితే పనికి వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను, ఎస్ పెట్టాను. తీసుకున్నామంటే తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నామని చెప్తుంది. ఆ డేట్తో సహా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. ఈ డేట్కి నేను తీసుకున్నా అన్నట్టుగా చెప్పాను అనమాట. సో ఇక్కడ మన అప్లోడ్స్ ఏమేమి అప్లోడ్స్ ఉంటాయి, మన ఫోటో, సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ సంబంధించి ఉంటాయన్నమాట. నేను ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు ఆల్రెడీ మై డాక్యుమెంట్స్ అనే దాంట్లో ఉంది కదా, సేవ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే బెనిఫిషరీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం అన్ని రకాలుగా డాక్యుమెంట్స్, క్యాస్ట్, ఇన్కము, సదరం సర్టిఫికేటు అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఐ డిక్లేర్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నట్టుగా ప్రివ్యూ నొక్కాలన్నమాట. ప్రివ్యూ నొక్కితే మనకు పూర్తిగా డీటెయిల్స్ ఏదైనా ఫిల్ చేసి లేకుంటే మనకి ఈ విధంగా రెడ్ మార్క్స్ కనిపిస్తాయి. సో ఇది ప్రాసెస్ అనేది. తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అని మనకు
కింద సబ్మిట్ అని ప్రివ్యూగా నొక్కగానే సబ్మిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో అనమాట. ఇలాంటి వీడియోలు మీకు భవిష్యత్తులో మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఎందుకంటే అవసరమైన వాళ్ళు ఉంటారు. సో ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను సలహా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.